కుల పెద్దలతో తనకేం సంబంధం లేదనేటువంటి పవన్ కళ్యాణ్ తొలిసారి కుల పెద్దల ముందు తల వంచడం అని చెప్పను కానీ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నారు. స్వయంగా హరిరామజోగి గారితో కలవటం, హరిరామజోగి గారేమో ఆయనకి 3 నియోజకవర్గాల పేర్లు సూచించి అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడం, సీట్లు అడగమని చెప్పడం, అట్లాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కంపల్సరీ కావాలని అడగండి, అట్లయితేనే కాపులు ఓట్లేస్తారని చెప్పడం. ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం గారిని ఈ నెలలో రెండు డేట్లు ఇచ్చారు, ఏదో ఒక రోజున వచ్చి కలుస్తారని 22నో 24 డేట్లు ఇచ్చారు. ఆ రోజుల్లో ఓసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ముద్రగడని కలవబోతున్నారు. ఇప్పటికే బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళి కలవటం, 2 సార్లు కలిసి డేట్లు అది ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మొన్నటిదాకా కాస్త విరక్తితో ఉన్న ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి వైపుకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన కూడా 50 సీట్లు అడగమని సూచిస్తున్నారు, పదవి షేరింగ్ అడగమని సూచిస్తున్నారు. బట్ వీళ్ళందరూ సూచన కూడా రాజ్యాధికారంలో షేరింగ్ పవన్ కళ్యాణ్కి లేకపోతే కాపుల సపోర్ట్ ఉండదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తున్నది ఇంతకాలం అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా గెలిచినంత మాత్రాన మారిపోతుంది వాళ్ళ ఆలోచన, చూడాల్సి ఉంది.